రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికాకి సోవియట్ రష్యాకి అనేక అంశాల్లో పోటాపోటీ నెలకొంది. దానిలో ఒక ముఖ్యమైన అంశం అంతరిక్షం, అంతరిక్ష నౌకలు, అంతరిక్ష విజ్ఞానం. ఈ అంశం పైన కూడా వాళ్ళ పోటీలో భాగంగా మొట్టమొదటిసారిగా అమెరికా అపోలో 11 అనే ఒక అంతరిక్ష నౌకను చంద్రుడి మీదకు పంపించింది. దానిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఇద్దరు ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకి అడుగుపెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక మాట అన్నారు, ఒక మానవుడి చిన్న అడుగు ఈ ప్రపంచ పురోగతికో ముందడుగు అని చెప్పి. అంటే ఒక మానవుడు మొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెడితే అది ప్రపంచ పురోగతికే ముందడుగని. సో దీంతో అంటే అపోలో 11లో భాగంగా 20 కేజీల బరువున్న రకరకాల చంద్రుడి పైన వస్తువులను అంటే రాక్స్, సాయిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి అమెరికా నాసా వాళ్ళు ప్రపంచంలో కొన్ని దేశాలకి గుడ్విల్ గిఫ్ట్గా కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని తర్వాత 4-5 సంవత్సరాలు అంటే మొట్టమొదటి అపోలో 11 ప్రయోగం 1969లో జరిగితే తర్వాత 3-4 సంవత్సరాలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత చందమామ అందరినీ అంతగా ఆకర్షించలేకపోయాడు. అయితే అమెరికా, రష్యా, చైనా ఇలాంటి దేశాలు చాలా దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2008లో భారతదేశం చంద్రయాన్-1 ప్రయోగం చేయడం జరిగింది. ఈ చంద్రయాన్-1 ప్రయోగం పూర్తిగా సఫలీకృతం అయిందని మనం చెప్పుకోలేం. ఎందుకంటే 2008లో చేసిన ఈ ప్రయోగం 2 సంవత్సరాల కాలం అనుకున్నాం. అయితే 10 నెలలే ఈ చంద్రయాన్-1 ప్రయోగం పూర్తిగా జరిగింది. చంద్రయాన్-1 ఇన్స్ట్రుమెంట్ బరువు 1380 కేజీలు అయితే చంద్రయాన్-2 బరువు దాదాపు 3850 కేజీలు. అదేవిధంగా చంద్రయాన్-1లో ఉన్న 11 పేలోడ్స్లో కేవలం 5 మాత్రమే భారతదేశానివి. చంద్రయాన్-2లో ఉన్న 14 పేలోడ్స్లో 13 భారతదేశానికి చెందినవి. పూర్తిగా చంద్రయాన్-2 స్వదేశీ చంద్రయాన్, అంటే చంద్రుడి దగ్గరికి స్వదేశ వస్తువులను మనం పంపించాం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, పేలోడ్స్ అన్నీ స్వదేశీ అని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-2కి అనేక విధాల ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మనం వేరే ప్లానెట్ని టచ్ చేస్తున్నాం, వేరే గ్రహాన్ని టచ్ చేస్తున్నాం అన్నమాట. మొట్టమొదటిసారిగా మనం వేరే ప్లానెట్ని టచ్ చేస్తున్నాం. మన భూమిని కాకుండా వేరే సెలెస్టియల్ బాడీలోకి మనం ఎంటర్ అవుతున్నాం భారతదేశం. దాంతోపాటు సాఫ్ట్ ల్యాండింగ్ అంటే గాలిలోంచి మనం ఏదైనా ఉపరితలంలోకి ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి డ్యామేజ్ లేకుండా ల్యాండ్ అవుతున్నాం అన్నమాట. ఇది కూడా ల్యాండ్ అవ్వగలిగితే ఇలా సాఫ్ట్ ల్యాండింగ్లో అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం అదే పైచేయి అవుతుంది. ఇక్కడ చంద్రుడి పైన ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో చాలా ప్రయోగాలు ఈక్వేటారల్ రీజియన్లో జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా చంద్రుడి సౌత్ పోల్లోకి, దక్షిణ ధ్రువంలోకి మన చంద్రయాన్-2 వెళ్ళబోతోంది. ఇది కూడా గొప్ప అంశం. ఈ చంద్రయాన్-2 భారతదేశ బాహుబలి రాకెట్ ద్వారా వెళ్ళబోతుంది. బాహుబలి రాకెట్ లాంచర్ అంటే GSLV Mark 3. ఈ GSLV Mark 3 అనేది దాదాపు 4 టన్నులున్న ఏ శాటిలైట్లైనా లాంచ్ చేయగలదు. సో ఇది గొప్ప అంశం. GSLV ద్వారా ఇది లాంచ్ అవుతుంది అన్నమాట. ఈ GSLV ద్వారా లాంచ్ అయ్యే మన చంద్రయాన్-2 దాదాపు 3,64,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్రయాణం చేసి మూన్ దగ్గరికి వెళ్ళబోతోంది. ఈ ప్రయాణం చేసిన తర్వాత 2-3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీనిలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే 3 భాగాలు ఉన్నాయి. ఆర్బిటర్ అంటే చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరంలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంటుంది. ల్యాండర్ అంటే చంద్రుడు ఉపరితలం మీదకి ల్యాండ్ అవుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ల్యాండర్లోంచి దాని పేరు మనం విక్రమ్ అని పెట్టాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ విక్రమ్ సారాభాయ్ గారి గుర్తుగా ల్యాండర్కి విక్రమ్ అని పేరు పెట్టాం. అదేవిధంగా రోవర్ అంటే చంద్రుడి ఉపరితలం మీదకి అడుగులు వేసే రోవర్కి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టాం. మన సంస్కృతంలో ప్రజ్ఞాన్ అంటే విజ్ఞానం అని చెప్పనమాట. ఇక్కడ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్
మూడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ల్యాండర్కి అంటే విక్రమ్కి ఆర్బిటర్తో రోవర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, రోవర్కి ల్యాండర్తో కమ్యూనికేషన్ ఉంటుంది, అండ్ రోవర్ ల్యాండర్తో కమ్యూనికేట్ చేస్తుంటుంది. ల్యాండర్ అంటే విక్రమ్ మనకి బైలాలు కర్ణాటకలో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్, బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకు వచ్చే కమ్యూనికేషన్ మొత్తం కూడా ల్యాండర్ నుంచి వస్తూ ఉంటుంది. ల్యాండర్ అంటే విక్రమ్ రోవర్తో ఆర్బిటర్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఈ లాంచింగ్ వెహికల్ అంటే చంద్రయాన్ 2ని లాంచ్ చేసిన GSLV Mark 3లో ఇది లాంచ్ అవటం చాలా గొప్ప విషయం. ఇక్కడ టోటల్గా అతి తక్కువ ఖర్చుతో అంటే 978 కోట్ల, ఒక హాలీవుడ్ సినిమాకి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంటే తక్కువతో చంద్రయాన్ 2ని మనం ఖర్చు పెడుతున్నాం. దీనిలో చెప్పుకోదగ్గ విషయం, ఇది మహిళా ప్రాజెక్టు. అంటే ప్రప్రథమంగా ఒక మహిళ, ఎక్కువ మంది మహిళలు లీడ్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే స్పేస్ సైన్స్లో కూడా మహిళల ఘనత మనం పేర్కొనవచ్చు. ఇక్కడ లాంచ్ విండో అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. జూలై 15 తెల్లవారి జూలై 15 అర్ధరాత్రి 2:51 నుంచి 3:01 మధ్య లాంచ్ విండో అనమాట. లాంచ్ విండో అంటే ఒక శాటిలైట్ మనం లాంచ్ చేసేటప్పుడు అది ఏ ప్లానెట్కి మనం సింక్గా లాంచ్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఆస్ట్రాయిడ్స్ కానీ శాటిలైట్స్ కానీ దానికి ఎదురొచ్చే అవకాశం ఉందా, ఫ్యూచర్లో అది మీట్ అయ్యే అవకాశం ఉందా, దేంతో మనం సింక్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ ఆలోచించి ఒక టైం ఫిక్స్ చేసి లాంచ్ చేయటమే లాంచ్ విండో అంటాం. దీన్ని లాంచ్ చేయటం వల్ల చంద్రయాన్ 2ని మనం ప్రయోగించడం వల్ల చంద్రుడి పైన నీరు, ఇతర ఖనిజాలు, చంద్రుడి యొక్క ఉపరితలం, చంద్రుడిలోని రహస్యాలు ఇవన్నీ మనకు తెలిసే అవకాశం ఉంది. అమావాస్య పౌర్ణమి దగ్గర నుంచి రకరకాల అంశాలు మనకి చంద్రుడితో ముడిపడి ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్న సెలెస్టియల్ బాడీ చంద్రుడు, భూమి సైజులో 27% చంద్రుడి సైజు. ఈ ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ సౌరశక్తితో నడుస్తాయి. ఆర్బిటర్ అంటే ల్యాండర్ రోవర్ కేవలం 14 రోజులు, ఒక లోనార్ డే అంటే 14 రోజులు మాత్రమే ఉంటాయి. ఆర్బిటర్ అనేది 1 సంవత్సర కాలం దాని యొక్క కాల పరిమితి. ల్యాండర్ రోవర్ రెండు కూడా కేవలం 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. రోవర్ 500 మీటర్లు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై ముందుకెళ్తుంది. పూర్తిగా సౌరశక్తి అన్నమాట. సో ఇది పూర్తిగా విజయవంతం అయితే 1 సంవత్సర కాలం పాటు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరగలిగితే కనుక అంతకంటే ఘన విజయం ఇంకొకటి లేదు. భారతదేశానికి స్పేస్ టెక్నాలజీలో అంతకంటే విజయం మరి ఇంకోటి అని చెప్పుకోక్కర్లేదు.